భక్తుడా నీ మాయాలోకం భయాలు చూచినప్పుడు భయము చెందకు భక్తుడా నీ మాయాలోక ఛాయాలు చూచినప్పుడు భయము చెందకుడి నీవు దిగులు చెందకు నీవు భయము చెందకు నీవు దిగులు చెందకు నీ జీవామిచ్చిన యోగోయున్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు జీవామిచ్చిన యోగో ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు భయము చెందకు భక్తుడా ఈ మాయలోక ఛాయాలు చూచినప్పుడు అందరూ చప్పట్లు. బబులోను దేశమందున్న ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మృక్కనందునా బబులోను దేశమందున ఆ ముగ్గురు బ్రహ్మకు మృక్కనందునా పట్టి బంధించినాను అగ్నిలో పడవేస్తే పట్టి బంధించినాను అగ్నిలో పడవేస్తే నాలుగో వాడు ఉండలేదా ఓ భక్తుడా నాలుగో వాడు ఉండలేదా నాలుగో వాడు ఉండలేదా ఓ భక్తుడా నాలుగో వాడు ఉండలేదా భయము చెందకు భక్తుడా ఈ మాయలోక ఛాయాలు చూసినప్పుడు అందరూ చప్పట్లు. చెరసాలలో వేసిన తన దేహమంతా గాయాలతో నిండినా చెరసాలలో వేసిన తన దేహమంతా గాయాలతో నిండినా పాడి కీర్తించి పౌలు శీలాలు కొలియాడు పాడి కీర్తించి పౌలు శీలాలు కొలియాడు భూకంపము కలగాలేదా ఓ భక్తుడా భూకంపము కలగాలేదా భూకంపము కలగాలేదా ఓ భక్తుడా నుండి విడుదల కాలేదా భయము చెందకు భక్తుడా ఈ మాయలోక ఛాయాలు చూసినప్పుడు ఆస్తి అంతా పోయినా తన దేహమంతా కురుపులతో నిండినా ఆస్తి అంతా పోయినా తన దేహమంతా కురుపులతో నిండినా అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయి అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయి అని యోగు పలకాలేదా ఓ భక్తుడా అని యోగు పలకాలేదా అని యోగు పలకాలేదా ఓ భక్తుడా అని యోగు పలకాలేదా భయము చెందకు భక్తుడా ఈ మాయలోక ఛాయాలు చూచినప్పుడు భయము చెందకు భక్తుడా ఈ మాయలోక ఛాయాలు చూచినప్పుడు భయము చెందకు నీవు జయము చెందకు నీవు భయము చెందకు నీవు జయము చెందకు జీవామిచ్చిన యెహోవాయున్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు జీవామిచ్చిన యెహోవా ఉన్నాడు
ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మంచిది. యూత్ యవనస్తులు వన్ మోర్. తప్పిపోయిన నేను చిన్న లిరిక్స్ బాగా కనపడుతుంది. తప్పిపోయిన గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. తప్పిపోయిన గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. యజమానుడా నా యజమానుడా, నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా. యజమానుడా నా యజమానుడా, నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా. తప్పిపోయిన గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. తప్పిపోయిన గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. నిన్ను చేరే మార్గములో నేనుండగా ముల్లే నా కాళ్ళకు అడ్డుగా ఉన్నది. నిన్ను చేరే మార్గంలో నేనుండగా ముల్లే నా కాళ్ళకు అడ్డుగా ఉన్నది. నా దారిలో వెలుగు అయినా చెంతకు నీవు చేరు, ఆదరికి రావా నా యేసయ్యా. నా దారిలో వెలుగు అయినా చెంతకు నీవు చేరు, ఆదరికి నీవు రావా నా యేసయ్యా. తప్పిపోయిన గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. తప్పిపోయిన గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. అందరూ ఉన్నను ఒంటరినైతిని, చందని ఉన్నను నీకు దూరంగుంటిని. అందరూ ఉన్నను ఒంటరినైతిని, చంతనే ఉన్నను నీకు దూరంగుంటిని. నీతోనే నేను ఉండాలని, నీతోనే నేను నడవాలని ఆశతో ఉన్నాను యేసయ్యా. నీతోనే ఉండాలని, నీతోనే నేను నడవాలని ఆశతో ఉన్నాను యేసయ్యా. తప్పిపోయిన గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. తప్పిపోయిన గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా.
యజమానుడా నా యజమానుడా నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా. యజమానుడా నా యజమానుడా నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా. తప్పిపోయినా గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. ఉండకుండా ఉండలేనయ్యా, నిన్ను పాడకుండా బ్రతుకలేనయ్యా. నిన్ను చూడకుండా ఉండలేనయ్యా, నిన్ను పాడకుండా బ్రతుకలేనయ్యా. నా యేసయ్యా నీవంటే నాకు ప్రాణం యేసయ్యా. నా యేసయ్యా నీవుంటే నాకు అంతే చాలయ్యా. నా యేసయ్యా నీవంటే నాకు ప్రాణం యేసయ్యా. నా యేసయ్యా నీవుంటే నాకు అంతే చాలయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నిన్ను చూడకుండా ఉండలేనయ్యా, నిన్ను పాడకుండా బ్రతుకలేనయ్యా. నా కోసం పరలోకం విడిచావు, నా కోసం నీ ప్రాణం అర్పించావు. నా కోసం పరలోకం విడిచావు, నా కోసం నీ ప్రాణం అర్పించావు. నా కోసం పరలోకం సిద్ధం చేస్తున్నావు, నా కోసం బహు త్వరలో రానన్నావు. నా కోసం పరలోకం సిద్ధం చేస్తున్నావు, నా కోసం బహు త్వరలో రానున్నావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నిన్ను చూడకుండా ఉండలేనయ్యా, నిన్ను పాడకుండా బ్రతుకలేనయ్యా. తండ్రులు నన్ను మరచినను, నా ప్రాణ స్నేహితులే విడిచినను. నా తల్లిదండ్రులు నన్ను మరచినను, నా ప్రాణ స్నేహితులే విడిచినను. భయపడకు నేనున్నానని అన్నావయ్యా, క్షణమైన విడువని నా తండ్రివి నీవయ్యా. భయపడకు నేనున్నానని అన్నావయ్యా, క్షణమైన విడువని నా తండ్రివి నీవయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా
పాడకుండా బ్రతుకలేనయ్యా. నీ అడుగు జాడలలో నడిచెదను, నీ ప్రేమను నేలలో నాటెదను. నీ అడుగు జాడలలో నడిచెదను, నీ ప్రేమను నేలలో చాటెదను. నా స్తుతి ఆరాధనకు అర్హుడ నీవయ్యా, నా ప్రియుడా నీ కోసం నే వేచి ఉండెదను. నా స్తుతి ఆరాధనకు అర్హుడ నీవయ్యా, నా ప్రియుడా నీ కోసం నే వేచి ఉండెదను. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నిన్ను చూడకుండా ఉండలేనయ్యా, నిన్ను పాడకుండా బ్రతుకలేనయ్యా. నా యేసయ్యా నీవంటే నాకు ప్రాణం యేసయ్యా. నా యేసయ్యా నీవుంటే నాకు అంతే చాలయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ మా రావాలి నెక్స్ట్ బ్యాచ్. హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ప్రతి ఒక్కరు నోరు తెరిచి అందరికి వచ్చిన పాట చప్పట్లు కొడుతూ పాడదాం. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉజ్జీవంగా హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామములు. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామములు. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి, అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. అందరం కలిసి హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రఫా,
ఉత్సాహగానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామములు. మందిరంలో ఆత్మీయమైన ఆరాధన జరుగుతున్నది కనుక ప్రతి ఒక్కరూ ఇళ్ళ దగ్గర ఉండకుండా దేవుని సన్నిధికి వచ్చి ప్రతి ఒక్కరు ఉజ్జీవంతో ఆరాధించాలి. ఆత్మీయ ఆరాధనలు జరుగుచుండగా ఇవన్నీ వాగ్దాన ఫలములేగా. ఆత్మీయ ఆరాధనలు జరుగుచుండగా ఇవన్నీ వాగ్దాన ఫలములేగా. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామములు. ఉత్సాహగానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామములు. మన పితరులకు ఇచ్చినటువంటి వాగ్దానపు దేశంలో దేవుడు నమ్మదగిన వాడు గనుక మనము కూడా నమ్మదగిన దేవుని యొద్దకు వచ్చి మన వాగ్దానాన్ని నెరవేర్చుకుందాం. వాగ్దాన దేశము పితరులకు ఇచ్చిన నమ్మదగిన దేవుడాయన. వాగ్దాన దేశము పితరులకు ఇచ్చిన నమ్మదగిన దేవుడాయన. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామములు. ఉత్సాహగానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామములు. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా. ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతా నేను వెదకిన నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం,
నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను. ఈ లోకమంతా నేను వెదకిన నాకు లేదయ్యా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతము కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతము కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే హలో. నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయా. నన్ను వారి ప్రేమే నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమే నీదేసయ్యా. మరువని ప్రేమే నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమే నీదేసయ్యా. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. హృదయం పొంగెను. చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది దూడలనా వేలాది పొటేలనా, వేలాది దూడలనా వేలాది పొటేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. వేలాది దూడలనా వేలాది పొటేలనా, వేలాది దూడలనా వేలాది పొటేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు
పాపములకు నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో. కరుణ చూపి నీ దివ్య మార్గమున నడిపించుము యేసయ్యా. కరుణ చూపి నీ దివ్య మార్గమున నడిపించుము యేసయ్యా. వేలాది దూడలనా వేలాది పొటేలనా ఏడాది దూడలనా వేలాది పొటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. విరిగి నలిగిన బలియాగమును నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగమునకు నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను. ఏడాది దూడలనా వేలాది పొటేలనా ఏడాది దూడలనా వేలాది పొటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా. మంచిది. నెక్స్ట్ ఎవరైనా? My Lord, my loving Father, धन्यवाद. Thank you, Jesus, धन्यवाद. Hallelujah. 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 Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. क्रिस्त महाराज की जय. क्रिस्त महाराज की जय. यीशु मसीह की जय. मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम, मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। यीशु दया का बहता सागर, यीशु दया का बहता सागर, यीशु है दाता महान, यीशु है दाता महान। बोलो यीशु है दाता महान, यीशु है दाता महान। बोलो मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। ओ मुक्ति
मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। चरण में तूने जन्म लिया यीशु, चरण में तूने जन्म लिया यीशु, सूली पर किया विश्राम, सूली पर किया विश्राम। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। बोलो मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। हम पर भी यीशु कृपा करुणा, हम पर भी यीशु कृपा करुणा। हम है पापी नादान, हम है पापी नादान, हम है पापी नादान, हम है पापी नादान। बोलो मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। हम सब के पापों का मिटाने, हम सब के पापों को मिटाने यीशु हुआ बलिदान, यीशु हुआ बलिदान, यीशु हुआ बलिदान, यीशु हुआ बलिदान। बोलो मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। क्रूस पर अपना कौन बहाया, क्रूस पर अपना कौन बहाया, सारे चुकाया दाम, सारा चुकाया दाम, सारा चुकाया दाम, सारा चुकाया दाम। बोलो मुक्ति दिलाया यीशु नाम, शांति दिलाए यीशु नाम। बोलो मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। धन्यवाद यीशु, थैंक यू धन्यवाद जीसस। మంచిది. మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన। సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన। మహానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం। మహానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం। సుమధుర స్వరముల గానాలతో
వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలనే నడచిన ఎరుగని మార్గముల నన్ను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలనే నడచిన ఎరుగని మార్గముల నన్ను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగును నీ బలమును. వేలాది నదులంతా నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును. పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా. వేలాది నదులంతా నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును. పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మహానందమే నాలో పరవశమే, నీను ఆనందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహానందమే నాలో పరవశమే, మహానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన
నిలిచిన ప్రతి క్షణం మధుర స్వరముల గానాలతో వేలాది నూతన గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షమున నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షమాచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యం. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము.
గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాచిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన, కలుషము నాలో కానవచ్చిన, కాదనక నన్ను కరుణించిన, కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన, కలుషము నాలో కానవచ్చిన, కాదనక నన్ను కరుణించిన. అందరూ అందరూ నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. లోపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన, అవిధేయతలే ఆవరించిన, దీవెనలెన్నో దయచేసిన, లోపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన, అవిధేయతలే ఆవరించిన, దీవెనలెన్నో దయచేసిన, దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. రెండు చేతులెత్తి దేవునికి స్తుతులు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా. సకలాశీర్వాదాలు కారణభూతుడా, నీ అపారమైన ప్రేమను బట్టి స్తోత్రాలయ్యా. గడిచిన 2025 సంవత్సరం అంతటిలో నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి 2026 సంవత్సరపు మొదటి దినములో నాయనా నీ సన్నిధానములో ఈ రీతిగా మేము కూడుకొని మా పాత రోత జీవితములను విడిచి నూతనముగా నీలో నివసింపటానికి మీరు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ ఇంతవరకు స్వరమెత్తి నిన్ను నాయన ఆరాధించిన బిడలను, నాయన నిన్ను స్తుతించిన బిడలను
నిన్ను ఘనపరిచిన బిడ్డలను నీ కృపలో జ్ఞాపకం చేసుకొని కొద్ది నిమిషాలు నీ మాటల చేత మేము నూతన పరచబడటకు సహాయమును దయచేయమని యేసయ్య ఘనమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, అందరం కూర్చుందాం. దేవుని శ్రేష్టమైన నామంలో ఎందుకు మాట్లాడుతున్నారో తెలియట్లేదు. కూర్చుంటే మాటలు ఎందుకు వస్తాయి? ఏయ్ ఏయ్ ఏంటి కూర్చోమన్నాను, మాటలు ఎందుకు వచ్చినాయి? మాటలతో పని లేదుగా కూర్చోడానికి. నిశ్శబ్దముగా ఇంతవరకు దేవుడిచ్చిన స్వరాన్ని బట్టి వాయిద్యముల ద్వారా ఆయన కనపరిచాం. మంచిది. ఆయన గ్రంథాన్ని మనం చదువుకున్నాము, ఇంకా మంచిది. అయితే ఈనాటి ఈ నూతన సంవత్సరపు దేవుడు మనకిచ్చిన చక్కని వాగ్దానం ఏంటి తెలిసిన? చక్కని వాగ్దానం ఏంటంటే మన జీవితాలను నూతన పరుచుకోమని వాక్యం సెలవిస్తుంది. చూద్దాము పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి 2 Corinthians chapter 5 verse 17. శబ్దం వస్తే బయటికి పంపిస్తే ఎవరైనా ఎవరు? పిన్ డ్రాప్ సైలెన్స్ అంటే అర్థమేం తెలిసిన? పిన్నిసుపడిన శబ్దం కూడా రాకూడదు అని అర్థం. శబ్దం వినపడితే పేరు పెట్టి బయటికి పంపిస్తా. చెప్పాను ముందే, 15 నిమిషాల్లో వాక్యాన్ని ముగిస్తా. ఎవరు మాట్లాడకూడదు. జాగ్రత్తగా మనసు దగ్గర ఉంచుకొని నూతన సంవత్సరంలో ఒక నూతన విధానంలోని మనం వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. గడిచిన సంవత్సర కాలం అంతా దేవునికి దూరస్థములుగాను, సహవాసానికి దూరస్థములుగాను, ఈ లోక మాలిన్యం చేత మనకు కలిగిన ప్రతి విధమైనటువంటి పరిస్థితుల చేత దేవునికి దూరస్థులుగా ఉన్నామేమో. ఈ నూతన సంవత్సరంలో నూతనముగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. నూతనముగా ఉండటము అనేది ఎలా ఉంటుంది అనే మాటను మనం ఇక్కడ చదివితే, లేఖనాల్లో నూతనము అనే మాటను జాగ్రత్తగా చదువమ్మ. 5:10 కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఈ మాటకు అర్థమేంటి? ఏం తెలియజేస్తుంది ఈ మాట? ఈ మాటను మనం చదివినప్పుడు ఇందులో ఉన్నటువంటి సత్యం ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిలో ఇంతవరకు మనము మన యొక్క ప్రతి విధమైనటువంటి విధానాల్లో ఏమో మీరందరూ తలలోంచి ప్రార్థన చేస్తుంటే నేను మీ వైపు చూస్తూ ఉన్నా. నా వైపు చూడాలిగా. వాక్యం వినండి, తలలు పైకెత్తండి, జాగ్రత్తగా ఆలకించండి. నూతన సంవత్సరపు వాగ్దానం ఏంటంటే, ఈ నూతన సంవత్సరములో ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు. నూతన సంవత్సరం అంటే హ్యాపీ న్యూ ఇయర్. ఎదురు మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్. బాగానే ఉంది, సంతోషాన్ని తెలియజేసుకుంటున్నాం, మంచిదే. క్రొత్త సంవత్సరంలో ప్రవేశించాము. క్రొత్త వస్త్రములు, క్రొత్త బట్టలు, క్రొత్త బైకులు, క్రొత్త ఫోన్లు అన్ని క్రొత్తవి కొంటుంటాం, ఒక గుర్తుగా నూతనముగా ఉండాలని. కానీ నూతన సంవత్సరంలో మన జీవితాన్ని నూతనముగా దేవునికి అప్పగించాలి. పాత సంవత్సరంలో మన జీవితం అంతా రోతగా ఉందేమో, దేవునికి అయిష్టమైన కార్యములు మనలో ఉన్నాయేమో, పరిశుద్ధుల సహవాసములో పాలిభాగస్తులుగా లేవేమో. పాత జీవితమును విడిచి నూతనముగా బ్రతకటానికి ఒక నూతన తీర్మానమే ఈ నూతన సంవత్సరం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యం ఏమంటుందంటే చక్కగా ఎవడైనను. ఈ మాటకు అర్థం ఏంటి?
ఇక్కడ కులము కానీ మతము కానీ ఫలానా ఇంటి పేరోళ్ళు కానీ ఫలానా గ్రామమోళ్ళు కానీ ఫలానా సంఘమోళ్ళని కానీ చెప్పట్లేదండి. అందుకే నూతన సంవత్సరము ప్రపంచమంతా జరుగుతుంది. ఒక గ్లోబల్ ఫెస్టివల్గా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే ప్రతి నూతన సంవత్సరంలో ఒక నూతన తీర్మానాలు కావాలి. రాత్రి చాలామంది వాగ్దానాలు తీసుకున్నారు. దేవుడిచ్చిన నూతన వాగ్దానం ఈ 365 దినాల్లో ఆ వాగ్దానాన్ని నెమరేసుకుంటుండాలి. దేవుడు నా చిత్తంలో ఏం చేయనై ఉన్నాడు, ఎందుకు ఈ వాగ్దానాన్ని తీసుకున్నాను. వాగ్దానం అనేది లేఖనానుసారం కాదు, కానీ వాగ్దానాలు తీసుకోవడం అనేది ఒక ఆచారంగా, ఆనవాయితీగా క్రైస్తవ పిల్లలు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మాత్రమే. ఎనీహౌ మంచిదే, ప్రతి మనిషికి తన సొంత సాటిస్ఫాక్షన్, తృప్తి. కాబట్టి మనము మన యొక్క తృప్తి కొలది చేసే ప్రతి కార్యాన్ని ఒకసారి నెమరేసుకోవాలి. మన కొరకు మాత్రమే కాక దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాము. నూతన వస్త్రాలు, నూతన అలంకరణ, నూతనముగా నివసించడం తప్పు కాదు, చాలా మంచిది. ఎప్పుడు గుర్తు చేస్తుంటాను, కరోనా దేవుని కృపలో రావడం మంచిదైంది అని. ఎందుకు మంచిదని తెలిసిన, ప్రతి కుటుంబం నూతనంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ పరులొక్క శ్రేయస్సు కోరుకుంటున్నారు. అంతకుముందు ఎవరు కోరుకునేవాడు కాదు. వాడు నాశనం అయితే బాగుండని కోరుకునే ప్రజలు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారంటే పక్కనోడు బాగుండాలి, స్తోత్రం, పక్కనోడు ఆరోగ్యంగా ఉండాలి, వాడు ఆరోగ్యంగా ఉంటేనే మనం కూడా ఆరోగ్యంగా ఉంటామనేటువంటి విధానంలోనికి మనం వచ్చేసాం. అందును బట్టి నూతనముగా నివసించడానికి ప్రయత్నం చేయాలి. మనం నూతనముగా నివసించే ప్రయత్నం ఏంటయ్యా అంటే, ఎవడైనను క్రీస్తునందు ఉండటమే నూతనము, స్తోత్రం. ఎవరైనా కావచ్చు, దేవునిలో నివసించటమే క్రొత్తదనం. క్రొత్త వస్త్రాలు ధరించితే కొత్త సంవత్సరం కాదు. దేవుని యొక్క సంఘములో, దేవుని సహవాసములో, పరిశుద్ధుల గుంపులో, పరిశుద్ధుల సహవాసములో ప్రేమ, సమాధానం, ఐక్యత, ఒరిమి కలిగి ఉండటమే నూతన సంవత్సరం. వాక్యం సెలవిస్తున్నది ఏంటంటే, నువ్వు క్రీస్తునందు లేకుండా ఎన్ని కొత్త వస్త్రాలు ధరించినా, ఎన్ని అలంకారాలు నువ్వు ధరించినా, నీ గృహమును, నీ బిడ్డలను నీవు ఎంతగా అలంకరించుకున్నా కూడా దేవునికి అవి అంగీకారము కావు. మరి దేవునికి ఏమి ఇష్టమయ్యా అని ఆలోచిస్తే, దేవునిలోనూ ఉండటమే ఇష్టం. నూతన తీర్మానం ఏంటంటే దేవునిలో ఉండాలి. అందుకే వాక్యం అంటుంది, ఎవడైనను ఏమంటుంది, క్రీస్తునందున్న ఎడల. అదే నూతన సంవత్సరం, అదే నూతనంగా జీవించడం, అదే 2026 సంవత్సరపు క్రొత్త పండుగ. నువ్వు నూతన సంవత్సరంలో ప్రవేశించావంటే నీ ఆయుష్కాలము తరిగిపోయింది. కనుక ఇది పండుగ కంటే కూడా ఆత్మీయముగా, ఆధ్యాత్మికముగా దేవునికి దగ్గర అవుతున్నవా లేదా అని పరీక్షించుకునే పండుగ ఇది. మరణమునకు సమీపవుతున్నవని నువ్వు జ్ఞాపకం చేసుకునే దినం ఇది. ఇదేంది సార్, కొత్త సంవత్సరం మొదటి రోజు మేము నూతనంగా ఉండాలని ఆశపడుతున్నామంటే, నువ్వు ఆశపడితే ప్రయోజనం లేదు. నువ్వు ఎవరైనా కావచ్చు, కానీ దేవుడు నీలో లేకపోతే, నీ కుటుంబంలో లేకపోతే, నీ జీవితంలో లేకపోతే అది పండుగ కానే కాదు. క్రీస్తునందు నువ్వు నివసించగలిగితేనే, ఆయన నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించగలిగితేనే అది నూతన, ఏమంటాడు, అందుకే ఆ పక్కని మళ్ళీ పెట్టాడు ఒకటి, పాతవి, పాత వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, ఆయన కూడా జ్ఞాపకం చేసుకోవద్దు. ఆయన ఎప్పుడు నీ పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోడు. నౌ స్టిల్ టుడే నువ్వు ఎలా ఉన్నావు, ఈ క్షణంలో నీ ఉద్దేశం ఏంటి,
ఈ క్షణంలో నీ తీర్మానం ఏంటి? ఈ క్షణంలో దేవునికి ఇష్టడుగా నివసించడానికి ఒక నూతన తీర్మానానికి రా. ఒక క్రొత్త ఒడంబడిక, దేవునిలో నివసించటమే క్రొత్త ఒడంబడిక. అందుకంటున్నాడు, పాత వాటిని నేను జ్ఞాపకం చేసుకోను. గడిచిన సంవత్సర కాలములో నువ్వు ఎలా జీవించావని నాకు అనవసరము, నేను అది జ్ఞాపకం చేసుకోవట్లే. పాతవి ఏమైపోయినాయి? వెళ్ళిపోయినాయి. పాస్ట్ ఈజ్ పాస్ట్, నో ప్రెజెంట్ వచ్చేసి. అందుని బట్టి అన్నాడు, పాతవి గచించావు కాబట్టి దిస్ డే క్రొత్త వాయను. ఈరోజు నూతన పరచబడ్డావు. ఈరోజు ఒక నూతన తీర్మానంలోనికి వెళ్ళు. ఇదే నూతన సంవత్సరపు వాగ్దానము. స్తోత్రం, హల్లెలూయా. నూతన సంవత్సరపు తీర్మానం. నూతన సంవత్సరములో మనము క్రొత్తగా నివసిస్తున్నామంటే ఒక దినములోనికి మనము ప్రవేశిస్తున్నప్పుడు మన యొక్క తీర్మానం ఎలా ఉంది, మన తీర్మానం ఎలా ఉందో హబాకు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. చూడండి, హబాకు మరి గ్రంథము 3వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుదాం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని చాలమ్మా. ప్రియులారా, భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. హబాకు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. దేని గురించి ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను. దేనికి భయపడుతున్నానో తెలుసా? యెహోవా, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యమును నూతనపరుస్తూ, సంవత్సరాలు జరుగుతుండగా దాన్ని తెలియజేస్తూ, కోపిస్తూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. స్తోత్రం. దేవుడు కోపడుతుంటాడు. దేవుడు ఎప్పుడు ప్రేమ చూపాడు. మీ నాన్న ఎప్పుడు ప్రేమ చూపుతాడండి? వినాలి. మీ నాన్న ఎప్పుడు ప్రేమ చూపుతాడా? నీ భర్త ఎప్పుడు ప్రేమ చూపుతాడా? చూపడు. ఇప్పుడు ప్రేమిస్తాడు, గంటలో గొడవ పెట్టుకుంటాడు. మళ్ళీ పావు గంటలో ప్రేమిస్తాడు, మళ్ళీ అరగంటలో గొడవ పెట్టుకుంటాడు. ఈరోజు ప్రేమిస్తాడు, రేపు ఉదయం కొడతాడు. ఈరోజు మంచిగా నువ్వు కోరిన వస్త్రాలు, నగలు అన్నీ తీసిస్తాడు. పొద్దున ఆయన నానబెట్టనగానే ఎప్పుడైతే ఆయన మాట వినక నీ ఇష్టానుసారంగా ఉండాలంటే ఏం చేస్తాడు? దర్వే కదా, నిజమా కదా? రేయ్, కాబట్టి దేవుని యొక్క వాత్సల్యము కోపిస్తూనే ఆయన ప్రేమిస్తున్నాడు మనల్ని. కోప్పడుతున్నాడు. మనం ఎప్పుడైతే ఆయనలో అవిధేయత కనపరుస్తున్నామో కోప్పడుతున్నాడు. ఎప్పుడైతే విధేయులుగా ఉంటున్నామో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన కోపం రాకుండా ఉండదు అనుకోమాకండి సుమా. ఖచ్చితంగా కోపం వస్తుంది. నీ అవిధేయత ఆయన కోపాన్ని తెప్పిస్తుంది, నీ విధేయత ఆయనను ప్రేమించేలాగా చేస్తుంది. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, మనము ఆయనలో ఉంటున్నప్పుడు, సంవత్సరాలు జరుగుతున్నప్పుడు ఆయన దగ్గర అడగాలి, అయ్యా సంవత్సరం వెంట సంవత్సరం వెళుతుండగా నీ చిత్తము మేడలు ఏమైందో జాగ్రత్తగా మమ్మల్ని సరిచేయి. మాలో ఉన్న అవిధేయత ఏమైందో విధేయతలోనికి నడిపించని ప్రార్థన చేయాలి. హబాకు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో. నిన్ను గురించినటువంటి నీ మాటలు విన్నప్పుడు నాకు భయం వేస్తుంది. నిన్ను గురించినటువంటి వాక్యం నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు భయం వేస్తుంది. నీ మాటలో ఉన్నటువంటి మాధుర్యాన్ని విన్నప్పుడు, నువ్వు చేసిన కార్యములు తలపేచుకున్నప్పుడు నాకు భయం కలుగుతుంది. దావీదు భక్తుడు కూడా అంటాడు, అయ్యా నువ్వు కలుగజేసిన విధానం నేను చూసినప్పుడు ఇవెందుకో మన పుట్టట్లేదండి. మనుషులకి భయం కలగట్లేదు. ఎందుకు కలగట్లేదు నాకు తెలియట్లేదు. కానీ నేను అందుకే ఎప్పుడు చెప్తాను, మనము నిర్మింపబడిన విధానము, మనము సృష్టింపబడిన విధానము 139వ కీర్తన చదువుకోమని చెప్తుంటాను. ఖాళీగా దొరికినప్పుడు ఆయన మనల్ని కలుగు చేసిన విధం ఉంటుంది. అయ్యా నువ్వు నన్ను కలుగజేసిన విధమును చూడగా
భయము పుట్టాలి. ఎందుకండి భయము? అందరిలాగే నేను పుట్టానుగా, మా అమ్మ నాయన పుట్టారు, వాళ్ళు నన్ను అలాగే అన్నారు. సృష్టి ఆరంభాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మీరు జ్ఞాపకం చేసుకున్నారో లేదు కానీ హాస్పిటల్స్లో ఉండే వాళ్ళకి అర్థమైంది, రోగంతో హాస్పిటల్స్కి వెళ్ళిన వాళ్ళకి అర్థమవుతుంది. మన అవయవాలను చదువుకున్న పిల్లలైతే సైన్స్ పుస్తకంలో ఉంటుంది. ఏమంటారు దాన్ని? మన అవయవాలు ఆ యొక్క కాదు, ఓకే, పార్ట్స్ ఆఫ్ బాడీ అది సెకండరీ, ఓన్లీ మన స్టాచ్యూ వరకే తీస్తాడు అది. మన యొక్క బాడీలో నుంచి పైనున్న శరీరము లోపల ఉన్న కండలు తీసేస్తే మన యొక్క బాడీ కనపడుతుంది. అస్థి పంజరము అంటారు దాన్ని ఎప్పుడైనా ఒకసారి చూసుకోండి. అంటే అప్పుడు అక్కడ ఏమేం కనపడతాయంటే మన నరాలు, మన ఎముకలు, దాంట్లో ఉన్నటువంటి అవయవాలు, అవి ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా ఏంటి అసలు చిన్న సంగతి అది. ఒక చిన్న నరము డ్యామేజ్ అయితే ఇక్కడ వెనుక తెలుసా దీన్ని ఏమంటారు? దీన్ని సరే ఏదో ఒకటి అంటారులే, మొత్తానికి ఈడ ఏముంటుంది చెప్పండి? ఇక్కడ మెదడు ఉంటుంది, చిన్న మెదడు ఉంటుంది. ఇంతలా మనిషి ఇంత బలాదుడు, నేను కర్ర తీసుకున్నానంటే నీ సంగతి తేలుతా అంటాడు. చూసావు, పొరపాటున ఎనికి పడ్డాడు అనుకో, ఇంకా ఆయన సంగతి ఆయనకు తెలియదు. ఆయన తెలుసుకోడు. దేవుడు ఎలా సృజించాడు నన్ను, నా ఆయుష్కాలం ఎంత, నా ప్రాణం ఎంత, నాకు దేవుడు ఇచ్చిన ఈ పుర్రెలో ఉన్న ఈ జ్ఞానం ఎంత ఆయన ఎప్పుడు చూడలా, ఆయన ఎప్పుడు పరిశీలించుకోలే. నేనేమంటున్నానంటే చివరికి నేను చెప్పుకొచ్చే మాట ఏంటంటే, దేవుడు మనల్ని కలుగు చేసిన విధానం, మనలో ఉన్న అవయవాలు, అంతర్యేంద్రియాలు, ఆ నరములు ఉన్నాయి చూశారు, చిన్న ఇక్కడంట చిన్న పీసు నరాలు ఉంటాయంట. ఏ నరాలు? పీసు నరం అంటే అర్థం ఏంటి? దారం కంటే సన్నగా ఉంటుంది. ఆ నరము డ్యామేజ్ అయితే మెంటల్ వస్తుందంట. ఇప్పుడు ఆలోచన చేయండి, దేవుడు మనిషిని ఎంత తెలివిగా నిర్మాణం చేశాడు. దేవుణ్ణి మనం ఎందుకు నమ్మాలి, ఎందుకు కృతజ్ఞతలు తెలియజేయాలి, ఎందుకు స్తుతులు అర్పించాలి, నా జీవితాన్ని ఎందుకు మార్చుకోవాలి, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతానంటావే, నీ ఇష్టం ఏ పాటిదన్నా? ఏమక్క అక్క, నీ ఇష్టం ఏ పాటిది? దేవుడు మనకిచ్చిన ఈ యొక్క శరీరం ఉన్న ప్రతి అవయవాన్ని ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు పాతవన్నీ విడిచిపెట్టక తప్పదు. నూతనముగా జన్మించాలి. క్రీస్తు నందు నీవు ఉంటేనే నీకు నూతన సృష్టి, నూతన సంవత్సరము, నూతన జన్మ, నూతనముగా నివసించటం అంటే అది. అందుకే ఆయన అక్కడ అంటాడు, సంవత్సరాది మొదలుకొని, ఎక్కడ? ద్వితీయోపదేశకాండంలో కదా, 11-12 అనుకుంటా, చూడండి, అదేనా? ద్వితీయోపదేశకాండము కాదమ్మా, 12వ వాక్యం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మన పైన ఉన్నాయి కనుక ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం. ఆయన కనుదృష్టి మన పైన ఉన్నది కనుకనే, ఆయన మనల్ని ప్రేమించాడు కనుకనే, మనల్ని ఆయన నిర్మాణం, ఆయన రూపంలో చేసుకొని ఆయన స్తుతించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన ఆరాధించడానికి ఆయన రూపాన్ని మనకిస్తే మనం దాన్ని మర్చిపోతా ఉన్నాం. దాన్ని మర్చిపోయి ఏదో మనకిష్టమైన బ్రతుకులు బ్రతుకుతూ, ఎప్పుడో తీరిక దొరికినప్పుడు ప్రభువా అని, ఎప్పుడో అనారోగ్యం వచ్చినప్పుడు ప్రభువా అని, ఏదో పండగ రోజు ప్రభువా అని మన జీవితాలను అలా అలా తెల్లార్చుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఒక నూతన సంవత్సరం వచ్చింది అంటే మన ఆయుష్ తరిగించబడి మనకు శ్రమలు పెరుగుతున్నాయనే అర్థం. ఇది సంతోషకరమైన దినం ఏమాత్రం కాదు. కొంతమంది అనుకుంటుంటారు,
కొత్తగా మనము జన్మించాము. 1 సంవత్సరం తరిగింది, నీ శక్తి తగ్గిపోయింది. నా ప్రియ దేవుని సంగమా, ఈ నూతన సంవత్సరపు మొదటి దినములో దేవుడు మనల్ని ప్రవేశించి మన నుంచి ఆయన ఏం కోరుతున్నాడంటే మనము నూతనముగా నివసించాలి. సంవత్సరము ఆరంభం నుంచి సంవత్సరపు ముగింపు వరకు కూడా ఆయన కృపలో ఉంటున్న మనము ఆయనను కలిగిన పిల్లలంగా నివాసం చేయాలి. ఆయన ఒకరోజు మనల్ని విడిచిపెడితే ఆయన మాట చెప్పినది ఏంది? సంవత్సరాది మొదలుకొని, అంటే ఈ మధ్యలో ఆయన విడిచిపెట్టాడంటే మన పరిస్థితి ఏంటి? జ్ఞాపకం చేసుకోండి. ఆరంభము నుంచి ముగింపు వరకు ఈ మధ్యకాలంలో ఆయన ఎప్పుడైనా మనల్ని విడిచేయచ్చు. ఎందుకు విడవకూడదు? మన అపరాధములను బట్టి, మన అవిధేయతను బట్టి. ఇందాక చెప్పానుగా, తండ్రి ప్రేమిస్తాడు, మంచి వస్త్రాలు కొనిస్తాడు, మాటనకపోతే కర్ర తీసుకొని తరుముకుంటాడు. వస్త్రాలు కొనిచ్చాడు కదా, నా తండ్రి నిన్ను ఇష్టానుసారంగా బ్రతికి ఒప్పుకోడు. తండ్రి ఆజ్ఞలు, తండ్రి చిత్తము, తండ్రి యొక్క ఉద్దేశం ఏమైందో నెరవేర్చే కుమారుని ప్రేమిస్తాడు. ఏమండి, అంతే కదా? మీ పిల్లలు మీరు అలా కాదా? దేవుడు కూడా ఆయన మనల్ని కన్నాడు కనుక మన ఇష్టానుసారంగా కాకుండా ఆయనకు నచ్చిన రీతిలో మనం బ్రతికితే సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి మన పైన ఉంటుంది. మరొక మాట చదివి వాక్యాన్ని నేను ముగించేస్తాను, నా సమయం అయిపోయింది కనుక మరొక మాటను మాత్రమే యోబు గ్రంథంలో చూద్దాం. యోబు గ్రంథము 36వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చూస్తే, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగా. ఏం చేయాలంటే మనము ఏం ఆలకించాలి? ఆయన మాటలు ఆలకించాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, ఆయన కట్టడలను ఆయన అనుసరించాలి, ఆయన బోధనను మనం అనుసరించాలి. 2 మాటలు ఉన్నాయి ఇక్కడ. ఇంకొక మాట నేను చదివించకూడదు అనుకున్న కానీ చదివిస్తూ ఉన్నా. అదేంటంటే కింద చూడండి, వారు ఆలకింపని ఎడల వారు బాణముల చేత. తర్వాత ఆ మాట నేను చదివించాలనుకోలేదు ఈరోజు, కానీ తెలియజేయాలని చదివించారు. ఆయన మాటను ఆలకించకపోతే జ్ఞానం తక్కువైపోద్దట. దేవుని సన్నిధికి వస్తే సంతోషమే కాదు, జ్ఞానము పెరుగుతుంది, ఆధ్యాత్మిక స్థితి డెవలప్ అయింది. సమాజంలోను ఎలా బ్రతకాలి, దాంపత్య జీవితాన్ని ఎలా కొనసాగించాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, నైబర్స్తో ఎలా బ్రతకాలి, సంఘములతో ఎలా బ్రతకాలని జ్ఞానాన్ని ఇస్తాడు దేవుడు. దేవుని సన్నిధి కోరికే కదా వెళ్ళేది. ఆయన మాటలను నువ్వు ఆలకిస్తే నువ్వు ఎలా బ్రతకాలో, నువ్వు నడవలసిన మార్గాన్ని, జ్ఞానాన్ని బోధిస్తాడు ఆయన. ఇన్ని మిస్ అవుతున్నారు తెలుసా? దేవుని సన్నిధికి నడవలేని చాలామంది వీటన్నిటిని మిస్ అవుతున్నారు. దేవుని సన్నిధికి మనం నడిచినప్పుడు మనకు కొదువు కలిగిన జ్ఞానాన్ని ఆయన దయచేస్తాడు. కొన్నిసార్లు కొంతమంది ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదండి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, ఎస్ మరమ్మ, హల్లెలూయా, రైట్, ఓకే. కొన్నిసార్లు మనము పరులతో మాట్లాడేటప్పుడు, మన నైబర్స్తో మాట్లాడేటప్పుడు, మన పక్కవారితో మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో తెలియదు. కారణం ఏంటంటే ఆ సమయంలో మనకు జ్ఞానము కొదువుగా ఉంటుంది. సమయోచితమైన జ్ఞానము కావాలంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆయన మాటలను ఆలకించాలి. అందుకే వాక్యం మనకు చక్కగా చెప్పేదంటే, ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగా తమ సంవత్సరములను సుఖముగా. ఏమండి, ఈ మొదటి దినమున మనకేమి కావాలి? క్షేమము కావాలి, సుఖము కావాలి. ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటారు?
క్షేమాన్ని కోరుకుంటారు, సుఖముగా జీవించాలని కోరుకుంటారు. ఎవరైనా కష్టాలు కావాలని కోరుకుంటారా? ఎవ్వరు, పిచ్చోడు కూడా కోరుకోడు. అవి కావాలంటే ఆయన సన్నిధికి నడిచే అనుభవం ఉండాలి, ఆయన మాటలు వినే అనుభవం ఉండాలి, ఆయన ఉపదేశాన్ని వినే జ్ఞానం ఉండాలి. అందుకే 10వ వాక్యంలో కూడా మాట రాయబడి ఉంటుంది, ఉపదేశం వినుటకై వారి చెవిని తెరవాలి. ఏమ్మా, ఉపదేశం వినటానికి చెవులు తెరవాలట. అంటే చెవులు మూసిపోయినాయి అని అర్థం. ఇప్పుడు దేవుని ఉపదేశం వినటానికి, దేవుని బోధనలు వినటానికి, దేవుని ఆజ్ఞను ఆలకించడానికి, దేవుని సన్నిధిని చేరటానికి చెవులు మూసుకుపోయి ఉన్నాయి, వాటిని తెరవాలి. ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకో, అయ్యా ఇన్ని దినాలు నా చెవులు మూసుకుపోయి నేను నీ సన్నిధికి రాలేకపోయాను. ఇదిగో ఇప్పుడు తీర్మానం చేసుకుంటున్నాను, నా చెవులు నాకు బాగా వినపడుతున్నాయి, నీ సన్నిధికి నేను నడుస్తాను, నీ ఆజ్ఞలు నేను అనుసరిస్తాను. ఎందుకంటే నా బ్రతుకు సంతోషంగా, నా సంవత్సరంలో ఆనందముగా వెలబుచ్చాలంటే నీ సన్నిధిలో ఉండాలని వాక్యం సెలవిచ్చింది. అక్కడే మరొక మాట 26వ వచనంలో చూస్తే ఉంటుంది, ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయనని ఎరుగము, ఆయన సంవత్సరముల సంఖ్య, ఈ సంవత్సరములు, ఈ నూతన సంవత్సరం అనే సంఖ్య ఎండింగ్ లేదండి, ముగింపు లేదు. క్రిస్మస్కి ఏ రీతిగా ముగింపు లేదు, ఈ సంవత్సరముల సంఖ్య ముగింపు లేదు. ఎప్పటి వరకు లేదు? ఆయన రాకడ వరకు ముగింపు లేదు. నూతన సంవత్సరంలో వస్తూనే ఉంటాయి, క్రిస్మస్లు వస్తూనే ఉంటాయి. ఆయన యొక్క దినములకు ముగింపు లేదు. ఆ ముగింపు దినమే అంతం. అది ఎప్పుడు వస్తుందనే తర్వాత మాట్లాడుకుందాం. అప్పటి వరకు మన యొక్క సంవత్సరముల సంఖ్య ఎండ్ లేనటువంటిది, మితి లేనటువంటిది. దేవుని ప్రేమే మితి లేనిదండి. నువ్వు ఏ సమయంలో అయినా, ఏ దినములో అయినా, ఏ గడియలో అయినా నిన్ను నువ్వు ఆయనకు అప్పగించుకోగలిగితే ఆయన చేర్చుకుంటాడు. కొన్నిసార్లు మీ తల్లిదండ్రులు చేర్చుకోరు, కొన్నిసార్లు మీ భర్త చేర్చుకోడు, ఆయన చేర్చుకుంటాడు. ఎందుకంటే ఆయనది మితి లేని ప్రేమ. మితి అంటే ఎండింగ్ లేదు, కట్ ఆఫ్ లేదు, ఇంతటికో సరిపోద్ది అనేది లేదు. అటువంటి ప్రేమ కలిగినటువంటి ఆయన సన్నిధిలో మనం ఉంటున్నాం గనుక నూతన సంవత్సరంలో నూతనముగా నివసించుట కొరకై ఎవడైనను ఆయన యందున్న ఎడల నూతన సృష్టివి, పాతవి గతించిపోయినవి, క్రొత్తవి ప్రవేశించినవి. క్రొత్త సంవత్సరంలో ప్రవేశిస్తున్న మనము కూడా పాత వాటిని మరిచి క్రొత్త వాటి కొరకై వేగిరపడదాము, పరిగెత్తే ప్రయత్నం చేద్దాం. అట్టి కృపలో దేవుడు ఈనాటి ఈ నూతన సంవత్సరపు మొదటి ఆరాధనలో ఆయన యొక్క సంవత్సరములు మితిలేని సంవత్సరములతో మన యొక్క సంవత్సరములు సంతోషముగాను, ఆనందముగాను, సుఖ సంతోషములతో ఎల్లబిచ్చుతూ ఆయన జ్ఞానము కొరకు ఎదురు చూసే సంఘముగా, కుటుంబాలుగా చేరుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరు సంతోషంగా ఉన్నారా? అందరు సంతోషంగా ఉన్నారా? ఒకరికొకరు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోండి. పక్కన వారికి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవాలి. హ్యాపీ న్యూ ఇయర్. పిల్లలు కూడా చెప్పుకోండి హ్యాపీ న్యూ ఇయర్. రైట్, ఓకే. అయితే ఈ సంతోషాన్ని జీవితకాలము కొనసాగించాలంటే దేవునిలో ఉండాలి, పాతవి విడిచిపెట్టాలి, క్రొత్త వాటిలో బ్రతుకుదాం. దేవుడి మాటల ద్వారా చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసి కేక్ కటింగ్లోనికి వెళదాం, ముందున్న కార్యక్రమంలోనికి వెళదాం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపి, నీ ఉన్నత నామాన్ని బట్టి స్తోత్రాలు. గడిచిన రాత్రి కాలము, ఈనాటి పగలి కాలము, నూతన సంవత్సరపు ఆరాధనలో మమ్మ ఉంచినందుకు స్తోత్రాలు. అయ్యా, నీ వాక్యం సెలవిస్తుంది, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయిను, ఇదిగో క్రొత్తవాయను అన్నావు. అవునాయనా, మా జీవితాల్లో ఉన్న పాత రోత విజయాలను, పాత రోత జీవితాలను, పాత రోత కట్టుబాట్లను, పాత రోత అలవాట్లను, పాత రోత పరిస్థితులను, పాత ఉన్నటువంటి ప్రేమ, సమాధానము, ఒరిమి లేని స్థితిని మాలో నుంచి తీసివేసి నూతనముగా నీలో నివసింపటానికి, నూతన సహవాసంలో ప్రవేశించటానికి,
అట్టి మనస్సుని బిడ్డలకు దయచి చేరి వచ్చిన బిడ్డలందరూ ప్రభువా నీకు ఇష్టలుగా నీ ఆజ్ఞల కట్టడల ప్రకారము విధేయత కలిగి నివసించే కృపనిమ్మని ఇంతవరకు నీ సన్నిధానంలోంచి స్తుతించి గణపరిచి మయంపరిచి నీ మాటల చేత నాయన వారి జీవితాలను సరి చేసుకోవడానికి మీరు ఇచ్చిన ఇటు సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి ఈ నూతన సంవత్సరపు ఆశీర్వాదములు నూతన దీవెనలు నిండారుగా పొందుకొని ఉన్నాము తండ్రి. అందరికీ ప్రభు పేరిట వందనాలు. మరొకసారి నూతన సంవత్సరపు శుభాలు. దేవుడు మిమ్ము దీవించి ఆశీర్వదించును గాక. సంఘంలో ఈ రీతిగా ప్రభువా పెద్దలను యవనస్తులను సంఘ బిడ్డలందరూ కలిసి సంతోషములకు గుర్తుగా నూతన సంవత్సరమునకు ఆనందమునకు గుర్తుగా నాయన ఇదిగో ఈ కేక్ను కట్ చేస్తుండగా ఈ కేక్ తీసుకుంటున్న మేము ఏ రీతిగా తీయగా సంతోషంగా ఉంటుందో ఆ రీతిగా మా జీవిత దినములు కూడా సంతోషముగాను సుఖముగాను ఎల్లబుచ్చుకు కృపణీయమని ప్రార్థిస్తున్నాం. చేరిన బిడ్డలను సహకరించిన హస్తాలను కుటుంబాలను నీకు ఎత్తుపట్టండి. ఇంతవరకు ఈనాటి ఆరాధన ఆరంభం నుంచి ముగింపు వరకు నూతన సంవత్సరపు ఆరాధన నూతనముగా నివసింపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి ఇది మొదలుకొని మీ లేఖనాన్ని సెలవిచ్చినాయి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ కృప మాతో ఉంటుందని సెలవిచ్చారు. మేము మీలో ఉన్నప్పుడు ఆ కృప ఆశీర్వాదం మాతో ఉంటుందని మీరు సెలవిచ్చిన రీతిగా ఆ రీతిగా నివసించడానికి కృపనిమ్మని చేరి వచ్చిన సంఘమును పెద్దలను యవనస్తులను బిడ్డలను చంటి బిడ్డలను బంధువులను రక్త సంబంధికులను పేరు పేరున నిన్ను స్తుతించి ఆరాధించిన బిడ్డలందరినీ కూడా నీకు జ్ఞాపకం చేసుకోమని యేసయ్య ఉన్నత ప్రశస్త నామములో ప్రార్థించి మనలను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మకు అన్యోన్య సహవాసం చేరి వచ్చిన సంఘమునకు సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఆయన కృపతోడే నడిపించునుగాక.